ఆలయ రహస్యం. చీకటి గట్టిగా అలముకుంది. ఊరు నిశ్శబ్దంగా ఉంది. కానీ కృష్ణానది ఒడ్డున ఉన్న ఆ ఆలయం మాత్రం వింతగా అనిపిస్తోంది. అక్కడ ఎప్పుడూ ఎవరూ అడుగుపెట్టరు. ఎవరు వెళ్ళినా తిరిగి రాలేరు. రాత్రిపూట అక్కడ మంత్రాలు చదువుతుంటారు. ఎవరో నల్లని వస్త్రధారణలో వచ్చి బలి ఇస్తుంటారు అనే కథనాలు ఊర్లో వినిపిస్తుంటాయి. కానీ ఎవరూ నిజంగా చూసి చెప్పలేదు. ఆ రోజు ముగ్గురు యువకులు ధైర్యం చేసి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. విరాట్, శేఖర్, రాజు. వాళ్లంతా సైకిళ్లపై ఆలయం దగ్గరకు చేరుకున్నారు. చుట్టూ పళ్ళెం పట్టుకున్నట్టు గాలిలో వింత వాసన ఉంది. ఇది మంచిది కాదేమో అన్నాడు శేఖర్. ఊర్లో పిల్లల్నిలా మోసం చేస్తారు. నిజం ఏమిటో చూద్దాం అన్నాడు విరాట్ ముందుకు అడుగు వేస్తూ. పురాతన ఆలయ తలుపు చరచరమని తలతలలాడింది. విరాట్ చేతితో నెమ్మదిగా తెరిచాడు. లోపల నిప్పు వెలిగించి ఎవరినో కూర్చోబెట్టినట్టుంది. ఒక నల్లని వస్త్రం ధరించిన వాడి చేతిలో ఒక పెద్ద కత్తి మెరుస్తోంది. ఏది? విరాట్ కళ్ళు పెద్దవిగా అయ్యాయి. ఆ వ్యక్తి వాళ్ల వైపు ఒక్కసారిగా తల తిప్పాడు. అతని కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. ఒక్కసారిగా గాలి మారింది. శీతలం ఎక్కువైంది. శేఖర్ వెనక్కి తగ్గాడు. ఆయన నోట మంత్రాలు భయంకరంగా బయటకొస్తున్నాయి. గదిలో కాంతి ఒక్కసారిగా మసకబారింది. తలుపులు ఒక్కసారిగా భీకర శబ్దంతో మూసుకుపోయాయి. బయటికి వెళ్ళాలి అరిచాడు రాజు. కానీ ఆలస్యం అయిపోయింది. ఆలయం గాలి మొత్తం నల్లగా మారిపోతోంది. గోడలు విరిగిపోతున్నాయి. ఆ నల్లని వస్త్రధారి ఇప్పుడు ఊహించని దారిలో ముందుకు సాగుతున్నాడు. అతని కాళ్ళు నేల తాకడం లేదు. ఆ ముగ్గురు యువకులు భయంతో మూలకోణంలో వణుకుతూ నిలబడ్డారు. ఇక మీరక్కడే ఉండాలి అన్నదే చివరి మాట. దానితో వెలుతురు పూర్తిగా గుడిసెలోంచి మాయమైంది. ఆ ముగ్గురి అరుపులు కేవలం గాలి లొసుగులా మారిపోయాయి. ఇక వారిని ఎవరూ మళ్ళీ చూడలేదు. ఇలాంటి భయంకరమైన కథల కోసం నైట్ FM C2Z